హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్మీడియట్ రిజల్ట్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఒకటి రావడం జరిగింది మన పేపర్లో ఆర్టికల్. ఏం ఆర్టికల్ అని తీసుకుంటే వాట్సాప్లో ఇంటర్మీడియట్ ఫలితాలు. అంటే ఈసారి మనకి వాట్సాప్లోనే ఇంటర్మీడియట్ ఫలితాలు అనేది చూసేటువంటి అవకాశం అనేది ఏపీ ప్రభుత్వం అనేది కసరత్తు అనేది చేయడం జరుగుతుంది. మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 12th నుంచి 15th మధ్య విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంటే మనకి రిజల్ట్ అనేది 12 నుంచి 15 తేదీ మధ్యలో రిజల్ట్ రావడానికి ప్రభుత్వం అనేది కసరత్తు అనేది చేయడం అనేది జరుగుతుంది. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తి అవుతుంది. ఆ తరువాత కంప్యూటరీకరణ వరకు ఉంటుంది. దీనికి 5-6 రోజుల సమయం పడుతుంది. అంటే మనకి 6వ తేదీ నాటికి పూర్తిగా పేపర్ కరెక్షన్ అనేది అన్ని సబ్జెక్టులు ఆల్ సబ్జెక్ట్ అనేది అయిపోతుంది. తర్వాత దానికి కంప్యూటరీకరణ అంటే మనకి మార్కులు యాడ్ చేయడానికి కంప్యూటర్లో ఒక 5-6 రోజులు అనేది సమయం పడుతుంది. ఆ తర్వాత మనకి వాట్సాప్ ద్వారా ఫలితాలు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అనేది ప్రయత్నిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇందుకోసం ఒక్కో విద్యార్థి మార్కులను పీడిఎఫ్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనకి పీడిఎఫ్ రూపంలోనే మార్క్స్ అనేది వాట్సాప్లో రావడం అనేది జరుగుతుంది. దీన్నే ఏమంటారంటే షార్ట్ మెమోలుగా ఉపయోగపడును. ఇవి షార్ట్ మెమోలుగా కూడా ఉపయోగపడతాయి. అంటే చిన్న మార్కు లిస్టుగా గతంలో ఫలితాలు ఇచ్చి ఆ తర్వాత షార్ట్ మెమోలు ఆన్లైన్లో ఉంచేవారు. ఈసారి వాట్సాప్లో ఫలితాలు ఇస్తున్నందున పీడిఎఫ్ రూపంలో మార్కులు ఇవ్వనున్నారు. ముందు మనం రిజల్ట్ నెట్ సెంటర్లో చూసేవాళ్ళము. తర్వాత మనకి కొద్ది రోజుల తర్వాత షార్ట్ మెమోలు అనేది రావడం అనేది జరిగింది. కాకపోతే ఈసారి డైరెక్ట్గానే మనకు వాట్సాప్లోనే పీడిఎఫ్ రూపంలో మార్క్ లిస్ట్ అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అనేది కసరత్తు అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకు సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అప్డేట్. థ్యాంక్ యూ.